ఫ్రెండ్స్, ఈరోజు సండే కదా. ఈరోజు ఈవినింగ్ కోసం నేను బొబ్బరిగాయలు వేస్తున్నాను. అవి ఎలా వేస్తానో చూపిస్తాను మీకు. బొబ్బరిలో 2 టైప్స్ ఉంటాయి కదా, అంటే వైట్ ఉంటాయి, నెక్స్ట్ ఈ కలర్ కూడా ఉంటాయి. ఈరోజు కొంచెం బ్రౌన్గా కలర్లో ఉన్న బొబ్బర్లు తెచ్చుకున్నాము. వీటిని అలసందలు కూడా అంటారంట, రీసెంట్గా తెలిసింది. నేను అలసందలు వేరు బొబ్బర్లు వేరు అనుకున్నాను. సో ఈ నెల కార్తీక మాసం కాబట్టి ఎవరైనా ఆనియన్ స్కిప్ చేస్తే చేసుకోవచ్చు. నేను ఆనియన్ కూడా ఇందులోనే యాడ్ చేసేస్తాను, విడిగా యాడ్ చేయను. సో మనకి బొబ్బరి గారెలు పిల్లలు తినాలి అనుకుంటే వాటిలో మధ్యలో పచ్చిమిర్చి కానీ ఇంకా ఏవైనా అదర్ ఇంగ్రీడియంట్స్ ఏమి కనిపిస్తే వాళ్ళు సెపరేట్ చేస్తారు కదా. సో అందుకోసమని నేను వాళ్ళకి అందులోనే కలిపేస్తే తినేస్తారనేసి దాంట్లోనే నేను పచ్చిమిర్చి వేసేస్తాను ఇందులోనే. నెక్స్ట్ జింజర్ వేస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇందులోనే ఒక 2 క్లోవ్స్ ఉంటాయి కదా, అవి చిన్న సినామన్ స్టిక్ అలా మసాలా వడలుగా కూడా వేసుకోవచ్చు. సో నేను ఓన్లీ అల్లం ఒకటే వేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోనే నేను ఆనియన్ కూడా వేసేస్తున్నాను. సో ఏమవుతుందంటే పిల్లలు ఆనియన్ కూడా పక్కకి సెపరేట్ చేసి పెట్టరనమాట. సో అమాంతంగా అంతా తినేస్తారు ఇంట్రెస్ట్గా. సరేనా? ఇందులో కొంచెం వాటర్ వేసుకొని, వాటర్ తక్కువ వేసుకుంటూ ఉండాలి. మరీ ఎక్కువ లూజ్ అయిపోతే మనకి వడలు సరిగా రావు, బొబ్బరి గారెలు సరిగా రావు. ఓకేనా? సో అన్నీ కలిపేసాను. తర్వాత దాంట్లో సాల్ట్ వేస్తాను. ఇవి ఏంటంటే బొబ్బరి గారెలు మనం రుబ్బుకున్న వెంటనే వేసేయాలి. సో గ్రైండర్ లేదు కాబట్టి మిక్సీలోనే వేస్తున్నాను. గ్రైండర్లో వేస్తే ఇంకా బాగా వస్తాయి. సో మనం ఎప్పుడైతే మిక్సీ చేస్తామో బ్యాటర్ రెడీ అయిన వెంటనే కూడా మనం వేసుకోవాలి, లేకపోతే కొంచెం ఆయిల్ లాగేస్తాయి అన్నమాట. కొంచెం వాటర్ వేస్తాను. కొంచెం బరకగానే చేసాను నేను, మరీ మెత్తగా చేసాను. మెత్తగా చేసేస్తే ఆయిల్ పీల్చేస్తుంది. సో నేను కొంచెం బరకగానే చేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోనే కలిపేస్తాను నేను. నెక్స్ట్ మీరు కావాలంటే డైజెషన్ కోసం అంటే బొబ్బరిగాయలు తొందరగా డైజెస్ట్ అవ్వవు అంటారు కదా, సో అలాంటి వాళ్ళు కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇలాగనే అంటే కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకున్నాను. ఒక దాంట్లో చేసుకోవచ్చు. నెక్స్ట్ దాంట్లో నేను సాల్ట్ వేసుకుంటాను. సాల్ట్ అందుకమ్మా, సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోవాలి, లేకపోతే ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది, బాగోదు. వాటర్ కూడా చూసుకుంటూ వేసుకుంటూ చేసుకోవాలి, లేకపోతే ఎక్కువైపోతే అది కూడా ఫెయిల్ అయిపోతుంది. నైట్ సోక్ చేస్తే మార్నింగ్ టిఫిన్ కల్లా వేసుకోవచ్చు. ఆర్ ఈవినింగ్ తినాలి అనుకుంటే మార్నింగ్ లేచిన వెంటనే మనం సోక్ చేసుకుంటే హ్యాపీగా ఈవినింగ్ స్నాక్స్ కింద వడలు వేసుకొని తినచ్చు. బొబ్బర్లు గాలి కింద వేసుకోవచ్చు, పునుగులుగా వేసుకోవచ్చు, అట్లుగా కూడా వేసుకోవచ్చు, మొలకలుగా చేసుకొని కూడా తినచ్చు. మనకి బొబ్బర్లు చాలా హెల్దీ. సండే ఎవరికైనా ఖాళీ ఉంటుందేమో కానీ మాకు మాత్రం అసలు ఖాళీ ఉండదు. మ్యాక్సిమం సండే ఎవరికి ఖాళీ ఉండదు, ఎందుకంటే అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి రకరకాలు వండి పెట్టాలని ఆశగా ఉంటుంది. కాబట్టి ఆశగా ఉండడంతో పాటు అన్నీ ట్రై చేస్తాను కాబట్టి సండే ఈజ్ ఆల్వేస్ బిజీ. ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనుకున్నా కూడా సండే కన్వీనియంట్, అన్నిటికీ కన్వీనియంట్. ఓకే, బిర్యానీ మీకు ఇప్పుడు చూపిస్తాను. మేము బిర్యానీ తాలింపు పెట్టుకున్నాము, టేస్టీ బిర్యానీ. సో మీకు ఎలా ఉందో కానీ మా క్లైమేట్ బాగానే ఉంది ముంబైలో. సో మన సైడ్ అంతా కొంచెం తుఫాన్ అని చెప్తున్నారు, జాగ్రత్తగా ఉండండి. తుఫాన్ అంటే మన ఇంట్లోనే ఉంటాం, హ్యాపీగా ఇలాంటివి వండుకొని హ్యాపీగా సండే కాబట్టి తినేయండి. తర్వాత ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసి దాన్ని కరిగించేద్దాం. తినేసి తర్వాత కరిగించండి. లాస్ట్ ఇలా వచ్చింది చూడండి. ఇందులో ఈ బ్యాటర్లో మనకి ఏం కనిపించదు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కరివేపాకు, జీలకర్ర చెప్పాను కదా, ఇంకా మసాలా సంబంధించిన క్లోవ్స్, సినామిన్ స్టిక్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. అప్పుడు మసాలా అవుతుంది అనమాట, మసాలా బొబ్బరి గారెలు అవుతాయి. సో అవన్నీ నేను ఏమీ వేయలేదు, ఓన్లీ డైజెస్ట్ కోసం అల్లం ఒకటే వేసాను. నెక్స్ట్ వేసిన వెంటనే కొంచెం సాల్ట్ చెక్ చేసుకొని, మరీ మెత్తగా మనం మిక్సీ చేసేసిన ఆయిల్ లాగేస్తుంది. నేను ఆల్రెడీ ప్రీ హీట్ చేసుకుంటున్నాను, ఆయిల్ రెడీగా ఉంది వేసుకోవడానికి.
మనం వేసుకునే ముందే పక్కన ఒక గరిటి వెందులో వేయాలి, అవన్నీ కూడా రెడీ చేసుకోవాలి. సాల్ట్ కొంచెం ఇలా అంతా కలుపుకోవాలి, అంటే సాల్ట్ ఒక దాంట్లోనే కదా వేసాను, సో అంతా కలిపేటట్టు పెట్టుకోవాలి. సో నా బ్యాటర్ బాగానే వచ్చింది చూడండి. కన్సిస్టెన్సీ కొంచెం మనకి బాల్స్ లాగా వచ్చి కొంచెం గాలిలో ఒత్తడానికి వస్తే ఓకే. సో సాల్ట్ చెక్ చేస్తాను. సాల్ట్ తక్కువ. బొబ్బరిగాయలు కొందరు పెద్దవిగా వేస్తారు, మరి నాకైతే పెద్దవి ఇష్టం ఉండదు. కొంచెం అంటే దల్సరిగా పెద్దవి వేస్తాను, నేను పల్చిగా కొంచెం చిన్నగా వేస్తాను. ఆల్రెడీ ప్రీ హీట్ అయ్యి ఉంది, సో కొంచెం చెక్ చేసుకుంటే బాగానే ఉంది. వేసేస్తాను. కొంచెం మరి హై ఫ్లేమ్లో పెట్టకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వరుసగా వేసేది. ఎమ్మి బొబ్బరిగాయలు రెడీ. బిజీగా గడిచిపోయి ఇంకా రెడీ అవ్వలే. ఏంటి బొబ్బరిగాయలు ఈవినింగ్ వేయాల్సింది, నేను మధ్యాహ్నమే వేసేస్తున్నాను. అంటే బిర్యానీ పక్కన హ్యాపీగా తినేస్తాను. ఇలా షేపుల కోసం చాలామంది చాలా రకాలుగా ట్రై చేస్తుంటారు కదా, సో నేనైతే ఇలానే వేసేస్తాను. చేతితో కొంచెం దూరంగా వెళ్ళాలి, దూరంగా బస్ బస్. అది హైలో పెట్టుకోకూడదు, మరి సిమ్లోనే పెట్టుకోకూడదు, ఆయిల్ ఆగేస్తుంది. సో జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకుంటూ, ఇదిగో చూడండి, ఇది కొంచెం ముందే వేసాను కదా, ఏగిపోయింది. ఎస్, పల్చగా చిన్నగా వేసుకుంటే హ్యాపీ, తొందరగా కూడా వేగుతాయి. పిల్లలు కూడా అలానే ఇష్టపడతారు. కొంచెం లావుగా వేసేస్తే ఏమవుతుందంటే పిల్లలకి కొంచెం తినడానికి ఇబ్బందిగా ఉండొచ్చు, తినరు కూడా, ఇష్టపడతారు. సో మనం ఎలాగో పిల్లలకి ఇష్టపడే విధంగా చేస్తాం కాబట్టి కొంచెం తిన్నిగా చిన్నగా వేసుకుంటే సూపర్. బొబ్బరిగాయలు రెడీ. ఇవి ముందు తీసేయాలి. ఇదేంటో హై ఫ్లేమ్ మీద వేస్తే ఇలాగే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు తీసేస్తాను. కలర్ ఇలా వస్తే సరిపోతుంది, కొంచెం బ్రౌనిష్ కలర్లో వస్తే సరిపోతుంది. ఆల్రెడీ మనము బ్రౌన్ కలర్లో ఉన్న బొబ్బలు తీసుకున్నాం కాబట్టి కలర్ ఎలాగో కొంచెం తొందరగానే మనకి బ్రౌన్ కలర్ చూపిస్తుంది. సో అలా కాకుండా అందుకని కొంచెం అంటే మరీ సిమ్ కాకుండా మీడియం కాకుండా పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటే ఓకే. గాడి తీసుకొని వెళ్ళిపోయాడు దొంగ, మా తమ్ముడు. టేస్ట్ చూడండి, ఒకసారి టేస్ట్ చూడు బాబు. అది దగ్గర అంకుల్కి ఇచ్చేసి వచ్చామ్మా, టేస్ట్ చూస్తారు. ఇగో అయిన టేస్ట్ చూడు కానీ, ఇగో ఇది ఇచ్చేసి వచ్చామ్మా. ఎస్, బిర్యానీ రెడీ. ఆఫ్టర్నూన్కి మా లంచ్ బిర్యానీ అండ్ పెరుగుతో నేనైతే తయారు చేసుకున్నాము. సూపర్ లంచ్ యమ్మీ బిర్యానీ. సో కొందరు ముందే కొత్తిమీర వేస్తారు, నేను లాస్ట్ వేస్తాను. ఇట్లా ఇప్పుడు వేస్తాను అంతే, తర్వాత అంతా కలిపేస్తాను అన్నమాట. బొబ్బరిగాయలు మనం కొత్తిమీర వేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. కరివేపాకు నా ఫేవరెట్, కానీ వేయలేకపోయాను ఎందుకంటే లేదు నాకు ఇక్కడ. ఇక్కడికి వచ్చాక అన్నీ కొనుక్కోవడమే కదా, ఒక్క ములంకాడ 10 రూపాయలు పెట్టి కొనుక్కొని వండుకోవాలి. అంత కష్టంగానే ఉంది. అన్నీ కూడా కాస్ట్ ఎక్కువ ఇక్కడ, మళ్ళాగా కాదు ఇక్కడ, చాలా కాస్ట్ ఎక్కువ. ఆలోచించి చూచి ఆచి చూచి కొనుక్కొని వండుకొని తినాల్సి వస్తుంది. ఓకే, ఎస్, యమ్మీ బిర్యానీ రెడీ. వావ్, వాట్ ఏ స్మెల్. అంకుల్కి ఇస్తే టేస్ట్ చూస్తారు. ఓకే, ఠీక్ ఠాక్. ఓకే. ఈలోపు మా బిర్యానీ చూపించే లోపుగా లేట్ అయ్యా అని చూస్తే ఇట్లా అయ్యాయి. సూపర్, కరెక్ట్గా వచ్చింది. బాగా వచ్చాయి. 3 మాత్రం బాగా వచ్చాయి, 2కి ఏమైందో ఫీల్ అయ్యాయి పాపం. ఈ 2 బాగా ఫీల్ అయ్యాయి పాపం.
ఎందుకో మరి షేప్ షేప్ అందుకే అవి ఫీల్ అయ్యి మేము షేప్ రాము అన్నాయి, అందుకే అలా వచ్చాయి. రాలేదు షేప్, ఏం చేస్తాం. మరేంటి, కానీ టేస్ట్ వైజ్ బొబ్బరిగాయలు సూపర్. కొంచెం వెనక్కి పెట్టింది. బొబ్బరిగాయలు తిన్నామనుకోండి, తర్వాత ఈ శనగపప్పు వడలు, ఇంకా వేరే మినపప్పు వడలు అవన్నీ పక్కకు తోసేస్తారు. బొబ్బరిగాయలకి మనం ఫేవర్ అవుతాం అన్నమాట. సో బొబ్బరిగాయలు తినడం మామూలుగా అయితే మేమైతే తక్కువే, హస్బెండ్ వాళ్ళు ఎక్కువ తింటారు. సో నేను ఇక్కడికి వచ్చాకే బొబ్బరిగాయలు ట్రై చేశాను. అంటే ఇక్కడికి వచ్చాక ఇది 3rd టైం 4th టైం. అంతకుముందు ఎప్పుడు కూడా బొబ్బరిగాయలు నేను అనలేదు బాబు. ఎందుకో మరి మినపప్పు గారెలు శనగపప్పు గారెలు ఓకే, కానీ బొబ్బరిగాయలు ఎప్పుడు వండలేదు. ఇక్కడికి వచ్చాక మాత్రం ఎక్కువ. ఇవన్నీ షేప్ బాగానే వచ్చాయి, చూపిస్తుందా. లాస్ట్ కొంచెం కొత్తిమీర విడిగా ఉంటే కొత్తిమీర కలిపేసాను ఇందులో. బొబ్బరిగాయలు రెడీ. ఇంకా ఉన్నాయి వెయ్యాలి, కాకపోతే టైం అవుతుంది. ఇది టేస్ట్ చూసేసి తర్వాత రిమైండింగ్ వేస్తాను. యాక్చువల్లీ ఒకటి ఫస్ట్ ట్రిప్లోనే సాల్ట్ చూసి చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోవాలి. అంటే మనం బ్యాటర్ చూసినా కూడా ఏమో సూపర్ అదుర్స్ అలచిగా వేసాను. చూడు లోపట అవి కాలిపోతున్నాం. ఓ వావ్, సూపర్గా ఉడికింది కూడా, సూపర్. టేస్ట్ చేయండి. బొబ్బరికాయలు చాలా ఈజీ. నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ టిఫిన్కి ఆర్ మార్నింగ్ సోక్ చేసుకొని ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా చాలా సూపర్గా ఉంటాయి. దీనికి చట్నీతో కూడా పని ఉండదు, ఊరికే తినేస్తారు పిల్లలు. చెప్పాను కదా, పిల్లలు పూర్తిగా తినాలి, పక్కన ఏది తీసి పెట్టకూడదు అంటే అన్నీ మిక్సీలో కనిపించకుండా మిక్సీ చేసేయండి. ట్రిప్. బాయ్ బాయ్.